అందరికీ నమస్కారం. వేసవి సెలవులు వస్తున్నాయి. విద్యార్థులు జాగ్రత్త. సెలవుల్లో పిల్లలు చాలామంది ఈతలకు వెళుతుంటారు. ఈత పోవడం మంచిదే ఆరోగ్యానికి కూడా. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలా. చెరువులు, డ్యాముల దగ్గర ఉన్నటువంటి కాలువల దగ్గర కానీ, సదస్సులు కానీ, జలపాతాల దగ్గర కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఈత ఆడడం మంచిది. ఎందుకంటే అక్కడ సుడిగుండాలు, ఈ యొక్క రాకాసి పాచి ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాలి. నీటి ప్రవాహం ఉండే చోట ఎక్కువగా ఆడ సాహసం చేసి ఈత ఆడడం కూడా మంచిది కాదు. మీ శక్తికి మించి నీళ్ళు ప్రవాహం ఉన్నప్పుడు కొట్టుకొని పోతారు. ఇది కూడా జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు జలపాతాల దగ్గర కానీ అక్కడ కానీ పోకుండా సేఫ్టీ ఉన్న చోట మాత్రమే ఆడండి. లోపల నీళ్ళలోకి పోయి ఈత ఆడడము, లోపలికి పోవడము, ఆ రాకాచి పాచికి చుట్టుకొని అక్కడనే ప్రాణాలు కోల్పోయిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా నీటి ప్రవాహానికి కూడా కొట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. డ్యాముల దగ్గర ఏదో మీరు అక్కడ ఏదో చూస్తామని పోతారు. పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి గేట్లు ఎత్తేటప్పుడు నీళ్లు రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఈతకు కానీ దేనికైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కతూరి మీ తల్లిదండ్రులను చూడండి మీరు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడో మీ పెంచి ఉంటారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. పెద్ద ఇంజనీర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, ఈ దేశానికి మంచి నాయకుడు అవుతాడో, ఒక శాస్త్రవేత్త అవుతాడో అనేది ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది, మీకు ఉంటాయి. కానీ ప్రాణం చాలా విలువైంది కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకొని జాగ్రత్త వహిస్తే ఈ దేశానికి మీరు చాలా ఇంపార్టెంట్ ఉంది. మీరు రేపు ఇలాంటి విద్యార్థులే రేపటి భావి పౌరులై మీరు తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మీ మీద మీరు వహిస్తారని ఉన్నాను. ఇంకొకటి, రోల్స్ రాయిస్ మాదిరిగా మంచి స్నేహితుని ఏర్పరచుకొని ఈ సెలవుల్లో ఏదన్నా కానీ పరిజ్ఞానంతో కూడినటువంటి ఏదన్నా కానీ యంత్రాలు కానీ ఏదైనా తయారు చేయడం, చిన్న చిన్న వస్తువులు కానీ తయారు చేయడం, దాని మీద మీరు మీ యొక్క తెలివితేటలు ఉపయోగిస్తే ఈ సమాజానికి మేలు జరుగుతుంది. సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు, దేశానికి పేరు వస్తుంది, మీ ఉండే ప్రాంతానికి పేరు వస్తుంది, రాష్ట్రానికి కూడా పేరు వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని మీద పెట్టాలని నేను నాకు తెలిసిన సూచన మేరకు మీకు తెలియజేస్తున్నాను. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.